యాక్చువల్లీ ఇంకొకటి వర్జన్ కూడా ఏం మాట్లాడతారంటే వాళ్ళు మంచి ఇలా సనాతనం ఇట్లా ఉన్న వాళ్ళు ఏమంటారంటే గిరీష్ యాక్చువల్లీ మనము అంటే ఇది పెద్దలు చెప్పిన వాళ్ళు నాతో ఏమంటారంటే అసలు మనము భక్తి రసంలోకి లీనమైపోయినాం రా. మీరాబాయి భజనలు మీకు అటు సైడు రాజస్థాన్లో కనిపించినాయి, ఇటు మీకు శంకరాచార్యుల వారి కీర్తనలు కనిపించినాయి. ప్రతి దగ్గర మనము జీవాత్మను పరమాత్మల వెతుక్కునుడు మొదలెట్టినము. మీ లోపలనే ఆ వైభవాన్ని వెతుక్కునుడు మొదలెట్టినము. సడన్గా ఈ అడ్డమైన రాజకీయాలు చేసి ఈ అడ్డమైన క్రూరత్వపు యుద్ధాలు చేసి వీళ్ళు మన ఎక్స్పెక్టేషన్ కంటే బియాండ్ అయిపోయారు. ఈ షాక్లా మనం కోలుకునే లోపల మన మీద దాడులు జరిగినాయి. అందుకే మన ఇతిహాసం అనేది కొంచెం మారిందిరా. లేకపోతే మనని ఆపేటోడు ఎవడరా, మనని ఆపినోడు ఎవడరా అని చెప్పి జనరల్గా నాకు చాలా హితోపదేశం చేస్తూ ఉంటారు. అప్నా ఇతిహాస్ కవి బదలాని దాన్ని ఏమంటారు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేసిరు తప్ప బదలాంచడానికి ఎవరు ట్రై చేయలే అని చెప్పి చెప్తారు. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటనా, ఒక మర్యాద పురుషోత్తం రాముడు లెక్క రాముడు పుట్టే, ద్వారకాని పరిపాలించిన రారాజే, రథసారథాయ్, అవును, అమ్మ తిరితే పడ్డా, అవును, కరెక్టా కదా? అవును. అరే నా కొడుకు అందరికంటే డిఫరెంట్ ఎందుకున్నాడు అని చెప్పి కూడా తల్లికి ఎప్పుడు అనుమానం కూడా రాలే. అవును, అబ్బా ఇంత అందంగా ఉన్నాడా నా కొడుకు అననే మురిసిపోయిందే తప్ప. అయితే ఈ జర్నీలో యూ బీయింగ్ ఏ సనాతన ట్రావెలర్, ఈ జర్నీలో పరంధాముడు మన దగ్గరికి వస్తాడని చెప్పి నేను అనగాని మనం పాపం గడిగే వ్యక్తి వాడని వస్తాడంటవా? లేదు అని అంటే మన పురాణాలలో ఏది వెతుకుతే మనం బట్కాంచకుండా ఉంటాం. సో ఎక్కడ అన్వేషించాలా, సెల్ఫ్ కాన్షియస్నెస్కి దారేది అని ఒక చిన్న ప్రశ్న అనుకోండి. ఇప్పుడు మీరు వేరే రిలీజియన్స్ తీసుకోండి, నేను దేవుని దర్శించుకున్నా అని ఎవడని చెప్పాడా? కనపడ్డాడని చెప్పాడా? కనబడలేనైతే ఎవరేం చెప్పలే. మరి ప్రతి హిందువు ఏం చెప్తాడు? నేను దేవుని చూడగలుగుతా అని చెప్తాడు. నా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అందుకే కదా పరిపూర్ణ అవతారం తీసుకున్నారు. రామదాసుకి దర్శనం ఇచ్చారు, మంజునాథుడికి దర్శనం ఇచ్చారు. ఎందుకు? మనోడు కానీ కులీ కుతుబ్ షాకే రాముడి దర్శనం అయ్యింది. మరి దీనికి ఏది గొప్ప? సో మన దేవుడు కావాలంటే ప్రత్యక్షం అవుతాడు, మన దేవుడు కావాలంటే రక్షిస్తాడు, కనబడకుండానో. అయితే నాకు ఒక చిన్న డౌట్ వస్తుందన్న, ఏమంటే కొంచెం మన ర్యాపిడ్ ఫైర్లోకి పోతున్నాం అనుకుందాం. దేవుడిని గుర్తుపట్టాలనంటే నా లోపల ఆ పుణ్యం ఉండాలి ఫస్ట్. నిలువెత్తు పాపం చేసి నాకు ముంగటికి వచ్చి అరే నేనే శివుడిని రా చూడరా అని అంటే గంగ మీదకని కనబడేదాకా, మెడల పాము కనబడేదాకా, ఆ విభూతి ఆయన శరీరం మీద ఒక దాన్ని ఏమంటారు ఒక సన్ స్క్రీన్ లోషన్ లాగా నాకు కనబడకపోతే ఆబ్వియస్గా నాకు ఆయన శివుడు అని తెలియదు. ఆ టిపికల్లీ నేను అట్లనే పరిచయం కావాలా. సో బేసికలీ నాకు కావాల్సింది ఒక గురువు. మళ్ళీ ఇప్పుడు గురువు ఇంపార్టెంటా లేకపోతే గురువునే తయారు చేసిన భగవంతుడు ఇంపార్టెంటా? గురువు లేకుండానే నా భగవంతుడిని గుర్తుపట్టలేనా? హౌ షుడ్ ఐ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండ్ హౌ షుడ్ ఐ ఇంప్రెస్ మై గాడ్ ఈజ్ ఎ క్వశ్చన్ టుడే. దీన్ని మనం ఎట్లా తీసుకుందాం? దేవుడు ఇద్దరికి కనిపిస్తాడు అన్న. ఫస్ట్ ఒకటి ఇన్నోసెంట్గా ఉన్నవాడికి, ఒకటి హవలేగాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకే దర్శనం అవుతుంది, కానీ హవలేగాళ్ళు గుర్తుపట్టరు. హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, ప్రహ్లాదుడికి కనిపించాడు అనుకుంటారు. ఫస్ట్ చూసింది ఆడు స్తంభం పగిలినప్పుడు. ఎవడికి దర్శనం ఇచ్చాడు మరి? భక్తుడైన ప్రహ్లాదుడికి ఇచ్చాడా, ఆడికి ఇచ్చాడా? కరెక్టే. సో ఇద్దరికే కనిపిస్తాడు దేవుడు. అమాయకంగా ఎవడు ఉంటాడో వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తాడు, చిన్నగుడికి ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ కనిపిస్తాడు. జ్ఞానోదయం ఇద్దాం అనుకుంటాడు, ఆడు తీసుకోడు. సో అట్లా ఉంటది అన్నట్టు. ఇప్పుడు గుర్తించినోడు కదా ఆ స్థాయిలో ఉంటాడు. సో దేవుడికి ఒక రూపం ఉందా అంటే నిరాకార నిర్గుణ స్వరూపము అని చెప్తాము. ఆకారమే లేదు ఆయనకి, కానీ మన కోసం ఒక అవతారం స్వీకరించారు. ఆ అవతారాన్ని మనం పూజిస్తున్నాం. అంతటా ఉన్న పరమాత్మను అంతటా మనం చూడలేం కాబట్టి ఒక గుడి పెట్టుకొని విగ్రహంలో పెట్టుకున్నాం. సో అంతటా ఎవడైతే చూడగలుగుతాడో, ఇప్పుడు ఇక్కడ స్వామి నాకు కనిపించారు అనుకో అని నేను గుడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాలో అయినా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. బయట నాలో ఉన్న పరమాత్మ నాకు పక్కనే కనిపిస్తున్నాడు. అప్పుడు నేను గుడికి పోవాల్సిన అవసరం లేదు. నాలో ఉన్న పరమాత్మ నాకు కనిపిస్తలేడు కాబట్టి నేను అక్కడికి పోతున్నా. అందరు ఏమనుకుంటారు, గుడిలో విగ్రహాన్ని పూజిస్తున్నామని అందరూ అనుకుంటారు, కానీ మనం పూజించేది అందులో ఉండే పరమాత్మని. కరెక్ట్. సో ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు కన్నప్ప తీసుకుందాం. ఫస్ట్ మొత్తం ఎగెన్స్ట్గానే ఉంటుండే, ఒకసారి భక్తుడు అయిపోతాడు సడన్ గా. కన్నప్ప భక్తి ఏంటి? ఇప్పుడు మనం నాన్ వెజ్ పెడతామా? దేవుడికి పెట్టము. కానీ కన్నప్ప చాలా ఇన్నోసెంట్. దేవుడికి ఏం పెట్టాలో కూడా ఆయనకు తెలీదు.
కాబట్టి మాంసం పెట్టాడు అని అంటారు. కన్నప్ప పెట్టాడు కాబట్టి నేను కూడా పెడతానంటే నువ్వు కన్నప్ప స్థాయిలో ఉన్నప్పుడు పెట్టు. అది ఇన్నోసెన్స్. భక్తుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు పెట్టినావు అనుకో ఈడ్చి కొడతాడు. సో మనం ఎంత బిహేవ్ చేయాలి దేవుని దగ్గర కూడా మనకు తెలియాలి. దేవుడి దర్శనం మనకు అవ్వాలని అంటే ఎంత నిష్టతో మనం ఉన్నామనేది చూడాలి. లేదు అని అంటే అమాయకంగా అయినా ఉండాలి, దొంగ కొడుకుల్లాగా అయినా ఉండాలి.